చలో వరంగల్ ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలని 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ ఆ పార్టీల పనితీరును దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, మాజీ కోఆప్షన్ మెంబర్ అన్వర్, పార్టీ నాయకులు కోడే శ్రీనివాస్, కంచం నరసింహులు, జహంగీర్, వెంకటేష్, వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. 27న జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి కార్యకర్త హాజరు కావాలని కోరుచున్నాము. ముఖ్యంగా ప్రతి విలేజ్కి వెహికల్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్ నుంచి వెహికల్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సైనికుల్లాగా వచ్చి ఏప్రిల్ 27న వరంగల్లో మహాసభ విజయవంతం చేయాలని కోరుచున్నాము. 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అయితే వరంగల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టి రజతోత్సవ సభ జరపడం జరుగుతుంది. అట్టి కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుచున్నాం. కేసీఆర్ గారి పిలుపు మేరకు మన బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే ఆనాటి టీఆర్ఎస్ 2001 ఏప్రిల్ 27న మన గౌరవనీయులు కేసీఆర్ గారు తన ఉన్న పదవులన్నీ త్యజించి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆ రోజు పార్టీ స్థాపించి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి వారు ఇలా ఎంతో అభివృద్ధి చేసి చూపించినారు. ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందే విధంగా వారు చేసినటువంటి కృషి ఈరోజు ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తి దగ్గర జరపబోయే రజతోత్సవ సభకు ప్రజలందరూ కూడా అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేసి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము చేస్తున్నటువంటి దార్శికాలకు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు చరమగీతం పాడే సభ విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజల మద్దతు ఉండి ప్రజల మద్దతు నుంచి కేసీఆర్ గారికి మనం బలం ఇచ్చినట్టయితే వారు రాబో రోజులలో మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను మరియు అందరినీ కూడా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు 27 నాడు స్వచ్ఛందంగా అందరూ తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. మరి వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాలలో డీజిల్, పెట్రోల్ ధరలను కూడా పెంచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మేము వారి యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 67 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు కేవలం 87 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం 185 లక్షల కోట్లను అప్పు చేసింది. అంటే ఈరోజు ప్రపంచంలో IMF సంస్థ ఉంటుంది, అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏమని చెప్పింది అంటే భారతదేశానికి ఉండేటువంటి అభివృద్ధి సూచిక జీడిపి అంటారు. ఆ జీడిపిని 100% దాటిపోయినట్టు అవి, దాన్ని దాటి అప్పు చేయకూడదు. మరి ఎన్నో గొప్పలు చెప్పేటువంటి బీజేపీ నాయకులు మరి ఇది వాళ్ళకి తెలియదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి మీరు అనేక లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినప్పుడు పేదలకు ఏం చేసిండ్రు? మరి ఇక్కడైతే ఎవరికైతే ఏం కనబడటం లేదు. మరి దీన్ని కూడా మీరు గమనించాలి. మీ ప్రభుత్వ విధానాలన్నీ ఉన్నత వర్గాలకే తప్ప పేద మధ్యతరగతి భారతావని ప్రజలకు చేసింది ఏం లేదు అనేది మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.